సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజులా గారు. వార్టెక్స్ అంటే ఏంటి, అలాగే వార్టెక్స్కి మేనిఫెస్టేషన్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఈ రెండు విషయాలు కూడా మ్యామ్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, ప్రతి ఒక్కరికి కొన్ని గోల్స్, అది తెలుగులో చెప్పాలంటే కోరికలు అవి ఉంటూ ఉంటాయి. ఇలాంటి నా డ్రీమ్ లైఫ్ ఉంది, ఇది ఒక మేనిఫెస్టేషన్ చేసే గోల్. అలాగే ఇంకా చాలా విషయాలు ఉంటూ ఉంటాయి, మనీ అయి ఉండొచ్చు, అదర్ థింగ్స్. అయితే దీనికి హెల్ప్ అయ్యే వార్టెక్స్ అనేది ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ గురించి చాలా మందికి తెలియదు, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అసలు వార్టెక్స్ అంటే ఏంటి, అలాగే ఈ వార్టెక్స్ కి మేనిఫెస్టేషన్ ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవచ్చు. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వోర్టెక్స్ అనే వర్డ్ VORTEX అన్నమాట. సో ఎవరైనా మీరు కమెంట్ బాక్స్ లో రాయండి, సో దట్ వేరే వాళ్ళు కూడా ఇది నేర్చుకుంటారు. సో వోర్టెక్స్ అనే పదాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఈస్టర్ హిగ్స్. US లో ఉంటారు తను. లా ఆఫ్ అట్రాక్షన్ గ్రేట్ మాస్టర్ అనమాట. సో నేను తన టీచింగ్స్ని నేను నేర్చుకున్నాను. సో వోర్టెక్స్ అనే పదం తను ఎందుకు వాడుతుంది అంటే, మనకిప్పుడు ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది. వోర్టెక్స్ అంటే ఇలా ఉంటుంది, మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే. సో మనకు ఒక సుడిగుండం వస్తుందా, ఇలా ఇలా తిరిగి తిరిగి రౌండ్గా ఉండి సుడిగుండం ఉంటుందా, సో అలాంటి దాన్ని వోర్టెక్స్ అంటారు. సో ఇట్లాంటి వోర్టెక్స్ అనేది ఏంటి అంటే, మనకి అక్కడ మన డివైన్ సెల్ఫ్ ఉంటుంది. హయ్యర్ సెల్ఫ్ అంటారు, డివైన్ సెల్ఫ్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే ఇట్స్ ఆత్మ. వోర్టెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఆత్మ. మీ బ్రహ్మ పదార్థము, ఆత్మ, సెల్ఫ్, హయ్యర్ సెల్ఫ్ ఏమన్నా అనొచ్చు. సో ఈ వోర్టెక్స్ని మనం ఎలా ఉపయోగించుకొని మేనిఫెస్ట్ చేయొచ్చు అంటే, మనం చెప్పాము ఫస్ట్ నువ్వు క్రియేటర్ అని తెలిస్తేనే ఏదైనా క్రియేషన్ చేయడానికి అవుతుంది అనేసి. మనలో ఈ వోర్టెక్స్ ఉంది అంటే హయ్యర్ ఎనర్జీ అంటారు, సోర్స్ ఎనర్జీ అని తను అంటది అబ్రహ్మిక్స్. ఏదైనా పదాలన్నీ కూడా ఒకటే అర్థం. సో ఈ సోర్స్ ఎనర్జీ, ఈ వోర్టెక్స్ని మనం ఉపయోగించుకొని మేనిఫెస్టేషన్ అనేది చాలా బాగా చేయొచ్చు. ఇదంటే ఏంటి అంటే, మనం అలైన్ ఉండడం అంటే ఏంటి. ఇప్పుడు నా మైండ్ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ కొన్నిసార్లు మనకి డబ్బు రావాలంటే కొన్ని షార్ట్ కట్స్ యూస్ చేయమని చెప్తుంది. అది వేరే వాళ్ళకి తప్పుడు మార్గం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కొన్ని ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నాకు ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ వచ్చినా నేను చాలా ఓపిక్గా సమాధానం చెప్తూ ఉంటా. డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు, కానీ చాలామంది అడ్డదారుల్లో సంపాదించాలి అనుకుంటారు. అలా సంపాదించినప్పుడు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి అలైన్ ఉండదు సోల్తో. మేబీ తాత్కాలికంగా ఆ డబ్బులు రావచ్చు, కానీ బట్ అది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం అది కర్మగా వాళ్ళకి ఇబ్బందుల్లో పాలవుతుంది. అంటే ఎలాంటి వ్యాపారాలు చేయకూడదని నేను చెప్తాను. మెయిన్ థింగ్, ఈ వైన్ షాపులు ఇవి ఉంటుంది కదా, ఆల్కహాల్లు, అంటే వీళ్ళు ఏమనుకుంటారు, వేరే వాళ్ళు ఫన్ కోసము మనం ఇస్తున్నాము, ఇది మంచి విషయమే కదా అనుకొని చేస్తుంటారు. కానీ లెట్స్ సే ఒక ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ భర్త ఉన్నాడు, ఆయన సంపాదించే డబ్బులు ఇలా తాగుడికి ఉపయోగించి తాగుతూనే ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, తను పిల్లలు సరిగ్గా చూసుకోలేడు. సరే ఇవి కూడా ఒకవేళ సరిగ్గా చూసుకున్నాడు అనుకోండి, తన లివర్ పాడవుతుందా, తన లివర్ పాడవుతుంది, ఆర్గన్స్ అన్నీ పాడవుతుంది, తొందరగా చనిపోతాడు. అప్పుడు ఒక భర్త లేకుండా మనం చేసినట్లే కదా, మనం చేసే పనుల ద్వారా. ఒక పిల్లాడికి వాళ్ళ తండ్రి లేకుండా చేసినట్టే కదా, వాళ్ళు ఎంత ఉసురు పోసుకుంటారు, వాళ్ళ ఉసురు మనం పోసుకున్నట్లే కదా. అంటే కర్మ ఉందా లేదా. సో ఇది ఈ లైఫ్ టైంలో మనకి తగులుతుంది, లేదా నెక్స్ట్ లైఫ్ టైంలో మనకి ఇలాగ కూడా అవుతుంది. సో ఇలాంటి పనులు చెయ్యొద్దు. అండ్ ఇంకొంతమంది ఇలాంటివి చెయ్యొచ్చని అడుగుతుంటారు, దయచేసి చెయ్యొద్దు. డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉంది. దొంగతనాలకి పోవడము, తప్పుడు పనులు చేయడము, ఇట్లాంటి షార్ట్ కట్స్ అన్ని గేమ్స్ యూస్ చేయదు. ఎందుకంటే ఇవి ఉపయోగించినా కూడా మీకు ఇవి తాత్కాలికంగా పని చేయొచ్చేమో, కానీ తర్వాత ఇది ఎటువంటి ప్రయోజనం అనేది కూడా ఉండదు. కర్మ మీరు నెగిటివ్గా క్రియేట్ చేసి దానివల్ల ఎక్కువ నష్టాల్లోకి పోతారు. ఇంకొకటి క్రాకర్స్. ఈ క్రాకర్స్ బిజినెస్ చేస్తాము, అందరికీ హ్యాపీగా ఉంటారు కదా అనుకుంటారు. ఈ క్రాకర్స్ వల్ల అవి చిన్నగా నిప్పు రవ్వలు ఉంటుంది, ఈ పాపం మూగజీవులైనట్టు కుక్కలు అట్లా పోతూ ఉంటుంది, వాటికి తగులుతుంది, ఎంత ఇబ్బంది. అది ఎంత ఉసిరి పోసుకొని కొన్ని చచ్చిపోతూ ఉంటుంది. అండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు, పసిపిల్లలు ఉంటారు, గర్భవతులు ఉంటారు ఎంతోమంది ఇళ్లల్లో. అవన్నీ పీల్చుకుంటే వాళ్ళ లంగ్స్ ఏమవుతుంది. మీరు ఏం చేస్తున్నారు, కర్మ క్రియేట్ చేస్తున్నారు.
సో ఇట్లాంటి పనులు అనేది కూడా చెయ్యకూడదు అనమాట. సో ఇలాంటి పనులు చేసినప్పుడు ఏమవుతుంది, మనకు అలైన్మెంట్ అనేది మిస్ అవుతుంది. సో అప్పుడు మనం ఓవర్టెక్స్లో ఉండం. సో ఎలాంటి మంచి పనులు, డబ్బులు సంపాదించాలంటే చాలా మంచి పనులు, ఇట్లాంటి నాన్ వెజ్ షాపులు, ఓకే మీరు ఇది కూడా అంతే, అలైన్మెంట్ ఉండదు. ఇది నాన్ వెజ్ పెట్టడము, ఒక కోళ్ళు కోసేయడము, గొర్రెలు కోసేయడము, వాటిని హ్యాంగ్ చేసి వేరే వాళ్ళకి అమ్మడము. సో ఎక్కడ అలైన్మెంట్ ఉంది? అబ్సల్యూట్గా అలైన్మెంట్ అనేది మిస్ అవుతుంది. సో ఇప్పుడు మీకు మంచిగా అనిపించచ్చు తినడానికి కానీ అమ్మడానికి కానీ, దానికి తగినట్టు కర్మ అనేది ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ ఖచ్చితంగా అనుభవిస్తారనమాట. సో ఇది అలైన్మెంట్ ఉండదు, ఓవర్టెక్స్లో ఉండదు. సో ఓవర్టెక్స్లో ఉండాలంటే మంచి పనులు చేయండి, డూ గుడ్ థింగ్స్, ఏదో ఒకటి కష్టపడి పని చేయండి మీ తెలివి తగినట్లు. ఏదో మనం ఏం పని చేసినా మంచి మంచి పనులు చేయడానికి లేదా? ఇప్పుడు కోచింగ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, ఇది అందరూ చేయలేకపోవచ్చు. కూల్ పని చేసుకోండి, ఒక ఇంట్లో పని చేసుకోండి, టైలరింగ్ చేసుకోవచ్చు, ఎన్నో పనులు, డ్రైవింగ్ చేసుకోవచ్చు, ఎన్నో మంచి పనులు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎలా చేయగలం? మనతో మనం అలైన్ అయినప్పుడు ఫస్ట్ నేనెవరు, నేను ఒక పూర్ణ ఆత్మని, ఐఎమ్ ఏ డివైన్ సెల్ఫ్, ఇంటెలిజెంట్ సెల్ఫ్ అని తెలుసుకున్నప్పుడు దానికి తగిన ఒక దైవిక గుణాలని మనం డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు మన మైండ్, మన హార్ట్ అన్నీ కూడా ఒకటే ఉండాలి. ఇప్పుడు మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది, హార్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, అప్పుడు మిస్ అలైన్మెంట్. సో యూ కెనాట్ గెట్ ఇన్ టు ఓవర్టెక్స్. అప్పుడు మనం మేనిఫెస్టేషను ఎన్నిసార్లు మీరు అఫర్మేషన్ జరిగినా జరగదు. సో అలైన్ అయ్యాము అంటే బాడీ, మైండ్, సోల్ అలైన్ అయింది అంటే మనం ఓవర్టెక్స్లో ఉంటాం. ఆ ఓవర్టెక్స్ మనకి హెల్ప్ చేస్తుంది, మన హయ్యర్ సెల్ఫ్ అనుకోవచ్చు. ఆ హయ్యర్ సెల్ఫ్ మన కోరికలు కావడానికి చాలా విత్ ఇన్ సెకండ్స్ అండ్ నిమిషాల్లో కూడా నేను చూశాను, అంత క్విక్గా మేనిఫెస్ట్ అవుతుంది విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మరీ ముఖ్యంగా ఈ విషయాలు తెలిసినా కూడా వీటి నుంచి బయటపడడం అంత ఈజీ కాదు, వీటిని మన లైఫ్లో అడాప్ట్ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. అయితే వీటికి సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? అందుకే మనం ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి ల్యాక్ ఆఫ్ రైట్ నాలెడ్జ్, విజ్డమ్ అనేది లేదు. పాపం అంటే వీళ్ళందరూ చెడ్డోళ్ళని కాదు, వీళ్ళు మంచివాళ్లే. పాపం వాళ్ళకి తెలియకుండా అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఫీడ్ చేసి వాళ్ళు అలా తయారైపోయారు. సో ఎప్పుడైతే మనం రైట్ నాలెడ్జ్ అనేది ఫీడ్ చేస్తామో, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో, డెఫినెట్గా అందరూ కూడా మారుతారు. ఇప్పుడు ఒకరిద్దరు 10 మంది అవ్వచ్చు, రేపు పొద్దున్న 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మార్పు అనేది ఫస్ట్ మీతో అవ్వాలి. ఇప్పుడు నాతో అయ్యింది కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ వింటున్నారు. సో ఆ మార్పు మీరు అవ్వాలి. మీ కుటుంబంలో మీరే ఆదర్శవంతంగా ఉండాలి. ఎవరో మీరు ఇన్స్పైర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ పిల్లలు మీరు ఇన్స్పైరింగ్గా తీసుకున్నా కూడా చాలు. సో అందుకోసం మనకి థెరపీస్ ఉంది, కోచింగ్స్ ఉన్నాయి, గ్రూప్ కోచింగ్స్ క్లాసెస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏది కంఫర్టబుల్గా అవైలబుల్గా ఉంటే అది వాళ్ళు అటెండ్ అవ్వచ్చు విరాట్. ఒక అవేర్నెస్ క్లాస్ అనేది కూడా కండక్ట్ చేయబోతున్నారని తెలిసింది. అది ఎవ్రీ టైం ఉండే ఛాన్స్ ఉంటుందా? దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది? సో ఎవ్రీ టైం అనేది మనకు ఉండదు విరాట్. నేను యాక్చువల్గా ఇది మంత్లీ వన్సే అలా చేస్తున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఫ్రీ కదా. సో ఫ్రీ క్లాస్ని మనము ప్రతిసారి చేయాలి అంటే నా టైం కూడా నేను చూసుకోవాలి, ఎందుకంటే నాకు వేరే అపాయింట్మెంట్స్, వేరే సెషన్స్ నాకు ఉంటాయి. సో మంత్లీ వన్సే ఉంటుంది. అందుకే మీరు ఇప్పుడు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ అవైలబుల్ క్లాస్ ఏదైతే ఉంటుందో అప్పుడు టీమ్ మీరు కాల్ చేస్తారంటే వాళ్ళు చెప్తారు ఏ ఫలానా డేట్ అని. సో మీరు రిజిస్టర్ చేసుకొని వెయిట్ చేస్తారంటే డెఫినెట్గా మీకు టీమ్ అనేది డీటెయిల్స్ ఇస్తారు. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఈ విషయాలు చాలా మందికి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ వీటికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేసేలా ఒక ఫ్రీ క్లాస్ అయితే మ్యామ్ కండక్ట్ చేయబోతున్నారు. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ కామెంట్ సెక్షన్ వచ్చిన గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేసినట్లయితే మీరు ఈ క్లాస్కి ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందుతారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.